నమస్తే, నేను యశోక్ గౌడ్ వారధి టీవీ తరఫున మాట్లాడుతూ ఉన్నాను. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుచున్నాము. ఎందుకంటే మన ఇంటి ఛానల్గా భావిస్తారు చాలామంది. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే ప్రతి క్షణం మనం ప్రతిపక్షం కాదు, ప్రజాపక్షం. ప్రతిపక్షం అంటే దోచుకోవడము, దాచుకోవడం ఉంటుంది. ప్రజాపక్షం అంటే సేవ చేయడం ఉంటుంది. సేవే మార్గంగా నేను చాలా వీడియోలు చేస్తూ ఉంటాను. కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. సరే, ఎక్కడైనా సరే 10 మంది నచ్చితే ఇద్దరు నచ్చకపోవడం అనేది కామన్గా ఉంటుంది. మీరు చాలా విషయాలు చూస్తూ ఉంటారు. ఒకరోజు మదర్స్ డే అని, ఒకరోజు ఫాదర్స్ డే అని, ఒకరోజు టీచర్స్ డే అని చెప్పేసి చాలా రకరకాల రోజులు చూస్తూ ఉంటారు. అవన్నీ కూడా సంవత్సరానికి ఒక రోజులు ఉండేవి మాత్రమే. ఇప్పుడు గత ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు కూడా ప్రతి క్యాండిడేట్ ఇల్లు తిరిగారు, అయిపోయింది. మన ఎంపీ ఎలక్షన్లు కూడా ప్రతి క్యాండిడేట్ కూడా ప్రతి గ్రామాన ప్రతి కుల సంఘాలను కలవడం జరిగినది, అయిపోయింది. వీడికి వీళ్ళ బాధ్యత అయిపోయింది. అది టీఆర్ఎస్ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు. ఇక పొలిటికల్ లీడర్లు మనకు కనిపారు. గౌరవనీయులైన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని మేము ఒకటే కోరుచున్నాం. వారంలో ఒక రోజు, అది శనివారం అవుతుందా, సోమవారం అవుతుందా, మంగళవారం తీసుకుంటారా, తీసుకోండి. ఒక్కరోజు పొలిటికల్ డే అంటే పబ్లిక్ రోజు, పబ్లిక్లతోటి అనుసంధానంగా ఈ రాజకీయ నాయకులు కావచ్చు, గవర్నమెంట్ ఆఫీసర్లు కావచ్చు, చివరిగా జిల్లా కలెక్టర్లు కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఒకరోజు ఆ బస్తీలో పర్యటించి ఆ బస్తీ సమస్యలు తెలుసుకోవాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, ప్రజల వద్దకి పరిపాలన తీసుకురావాలి, ప్రజల ఇంటి వద్దకు వెళ్ళి అమ్మని సమస్య ఏందని అడగాలి. అలాంటి పరిపాలన కావాలి. ఆఫీసుల చుట్టూ తిరిగినా కానీ పని చేయకపోతున్నటువంటి ఈ సోమరిపోతి వ్యవస్థని మనం మార్చాలంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఒక విషయం ఆలోచించాలి. ఎందుకంటే మీరు ప్రగతి భవన్లో ప్రజా పరిపాలన తీసుకొచ్చారు. అలాంటి పరిపాలన కాకుండా ప్రతి ఎంఆర్ఓ వారానికి ఒక రోజు ఒక గ్రామాన్ని సందర్శించాలి. ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, డాక్టర్స్ కానీ, లాయర్లు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ప్రతి డిపార్ట్మెంట్ కూడా గ్రామాలలో గ్రామ సభలు ఏర్పాటు చేసి ఆ గ్రామంలో ఉన్న సమస్యలని నేరుగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసే విధంగా వాళ్ళకు మనం అవకాశం కల్పించాలి. ఒక సామాన్య మానవుడు ఎంఆర్ఓ ఆఫీస్కు వెళ్తే అక్కడ అపాయింట్మెంట్ దొరకదు, జిల్లా కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే అక్కడ అపాయింట్మెంట్ ఇవ్వరు, లోనికి రానివ్వరు. ఇలాంటి వ్యవస్థలో బ్రతుకున్న మనము ఆ జిల్లా కలెక్టరే మీ గ్రామానికి వచ్చి మీ సమస్యలు ఏంటి అని అడిగితే అతను వచ్చే లోపల రోడ్లని నీట్గా ఊపుతారు మున్సిపాలిటీ వాళ్ళు, చుట్టుముట్టు చున్నం జల్లి బ్లీచింగ్ పౌడర్ చల్లుతూ ఉంటారు. ఎమ్మెల్యే వస్తుందంటే ఎక్కడ గల్లీలు అక్కడ నీట్గా చేస్తూ ఉంటారు. ఇంకా మినిస్టర్ వస్తుందంటే మెయిన్ రోడ్లు అన్నీ కూడా శుభ్రంగా నీట్గా చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కడు ఒళ్ళొంచి పని చేస్తూ ఉంటాడు. మీరు ఏం చేసినా చేయకపోయినా నీట్గా వ్యవస్థ అనేది మారిపోతూ ఉంటుంది. అందుకే నేను ఈ గౌరవ ముఖ్యమంత్రిని ఒకటే కోరుచున్నాను. వారంలో సోమవారంకి వెళ్ళి శనివారం వరకు, ఆదివారం వాళ్ళ సెలవు కావాలి కాబట్టి ఆదివారం కొరకు నేను మాట్లాడతలేను. ఈ 6 రోజులలో ఒకరోజు ప్రజా వ్యవస్థ, ప్రజా పరిపాలన, ప్రజల వద్దకే పాలన తీసుకురావాలని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులను నేను గట్టిగా కోరుచున్నాను. మీరు డిమాండ్ అనుకుంటే తప్పు, మేము ప్రాధేయపడుతున్నామంటే కూడా తప్పు. ఎందుకంటే మీరు ప్రజల మధ్యకి వచ్చిన మనుషులు. మేము మీద ఒక వీడియో చూసాము. మీరు మీ ఊరికి వచ్చేటప్పుడు మొదటిసారి వచ్చినప్పుడు 150 రూపాయలతో హైదరాబాద్కు వచ్చిరని చెప్తున్నారు. మీకు తెలియని బాధలు లేవు, మీకు తెలియని కష్టాలు లేవు. ఒక సామాన్య మానవుడు గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూ తిరిగి కాలు అరిగేలాగా తిరుగుతూ ఉంటే అతని బాధ ఏందో మీకు తెలుసు. కాబట్టి ప్రజల పరిపాలన, ప్రజల ఆఫీసర్ వ్యవస్థ అంతా కూడా, అధికార వ్యవస్థ అంతా కూడా ప్రజల చెంతకే పోయి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటే మీరు బ్రతికినంత కాలం సీఎంగా ఉంటారు తప్పితే. కానీ మీరు ఏది చేస్తే మనం సీఎం అవుతామనే తర్వాత సంగతి. ప్రతి ఎమ్మెల్యే వారానికి ఒకరోజు ఒక గ్రామంలో మరి గ్రామ సభను ఏర్పాటు చేసి ప్రజల సమస్య, అతను కాంగ్రెస్ పార్టీలో లేకపోయినా, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అయినా, బీజేపీ కార్యకర్త అయినా, సిపిఎం కార్యకర్త అయినా సరే, ఆ పార్టీ కార్యకర్తలను చూడకుండా మీరు ప్రజా సమస్యగా భావించి వాళ్ళ సమస్యలను తీర్చే విధంగా చర్యలు తీసుకొని వాళ్ళకి సరిపోయే ఫండ్స్ పంపించి మనం ప్రజా సమస్యని ప్రజల వద్దకి తీసుకపోతే ప్రతి అవ్వ హర్షిస్తుంది, ప్రతి తండ్రి హర్షిస్తాడు, ప్రతి తమ్ముడు హర్షిస్తాడు, ప్రతి అక్క హర్షిస్తుంది, ప్రతి చెల్లె నేను తెలంగాణ పుట్టినందుకు గర్వంగా ఫీల్ అవుతారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఒక్కసారి ఆలోచించండి. ప్రజల వద్దకే ఎమ్మెల్యేలు, ప్రజల వద్దకే మినిస్టర్లు, ప్రజల వద్దకే అధికారులు పోతూ ఉంటే మరియు ఈ రాష్ట్రం ఎందుకు బాగుపడదు? ప్రజల వద్దకే మనము ప్రజా కోర్టు కూడా తీసుకుపోతూ ఉంటే ఈ వ్యవస్థ ఎందుకు బాగుపడదు? ఎందుకు అన్నేసి పెండింగ్ కేసులు ఉంటాయి? ఎందుకు ప్రజలని ఇన్ని రోజులు తింపుతూ ఉంటారు?
అని చెప్పేసి నేను మీ దాకా ఈ సమస్యను తీసుకురావడం జరుగుతున్నది. దీనిపైన చర్య తీసుకుంటారని చెప్పేసి, దీనిపైన ఒక ఆలోచన చేస్తారని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. ఉన్నన్ని రోజులు పందిలాగా బతకడం కాదు, పులిలాగా బతుకుతారని చెప్పేసి నేను భావిస్తూ ఈ వీడియో చేశాను. మీరు పులిలాగా ఉంటారు కాబట్టి మీరు బతికిన 4 కాలాలైనా, ఉన్న 4 కాలాలైనా సరే, ఈ ఒక్కసారైనా సరే మీరు సింహంలా ఉండాలని చెప్పేసి కోరుచూ ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రజల వద్దకు అధికారులు వచ్చి అక్కడి సమస్య అని చెప్పాక అంటే నాకు రేషన్ కార్డు లేదని చెప్తూ ఉంటారు. రేషన్ కార్డు కూడా మరి వారం రోజుల లోపల ఇచ్చే విధంగా చర్య తీసుకోవాలి. రాసుకొని పోయి అతను కాగితం పడేస్తే కాదు. నా సమస్య ఏముందో ఆఫీసర్ ఎంటర్ చేసుకొని ఒక స్లిప్ ఇవ్వాలి. ఈ అమ్మగారు నాకు ఈ సమస్య తెలియపరిచిందని చెప్పేసి ఆఫీసర్ సంతకం పెట్టి ఒక గెజెట్ పేపర్ ఇవ్వాలి. ఎందుకంటే ఈమె సమస్య నా దగ్గర తీసుకొచ్చేది నా ప్రూఫ్ ఉంటుంది. ప్రూఫ్ లేనిదే ఏది కాదు. ప్రతి దానికి కూడా ఒక రసీదు ఇవ్వాలి. ఆ రసీదులో ఏమని మెన్షన్ చేయాలి? ఆ అమ్మ సమస్యలు మెన్షన్ చేయాలి. ఆ అమ్మ సమస్యలు తీర్చే విధంగా ఉండాలి. పెన్షన్ వస్తలేదా, రేషన్ కార్డు లేదా, హెల్త్ కార్డు లేదా, మరి ఏమీ లేదు అమ్మగారికి, మరియు రాజీవ్ గృహకల్ప ఇల్లు లేదా, మరి ఏ విధంగా మనం కట్టగలుగుతామని చెప్పేసి కూడా మనం ముందుకు పోవాలి. అంతే తప్పితే కానీ మనకు పదవి వచ్చింది అని చెప్పేసి ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా ఎంపీ ఎలక్షన్లు అయిపోయాయని చెప్పేసి ఇంట్లో కూర్చుంటే మళ్ళా మొదటికి వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుచున్నాం. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి.